యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజు ఏ నగల షాప్కి వెళ్ళిపోయింది రాదమ్మా, పిఎంజే దాటి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను రాదమ్మా అని అనుకుంటున్నారా? నిజంగానే పిఎంజే దాటి నేను కొత్తపేట మా ఓన్ జ్యువెలరీ షాప్ ఉందండి. ఓన్ అంటే నాది కాదు, రెగ్యులర్ గా కొనుక్కునే షాపు. అది కూడా వీలైతే తొందరలో తీసుకొస్తాను. ఇప్పుడు మాత్రం పద్మం అని అమలాపురంలో 1 year అయ్యిందండి వీళ్ళు పెట్టి. నేను అమ్మవారికేసే నగలన్నీ ఎక్కడ కొంటున్నాను అని అడుగుతున్నారు కదా. మాక్సిమం ఈ మధ్య మొదలు పెట్టాను ఇక్కడ కొనడం. బాగా నచ్చింది, రీజనబుల్ ప్రైసెస్ అనిపించింది నాకు. సిల్వర్ మీద అంతా గోల్డ్ కోటింగ్ అండి. అవి అసలు చూస్తూ ఉంటే అసలు సిల్వర్లా తెలియట్లేదు. నేను అమ్మకేస్తున్నాను కాబట్టి కొంతమందికి చాలా వరకు ఐడియా ఉంటుంది కదా, చూపించాలి. లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకుంటారు. ఈ అందమైన జ్యువెలరీ బంగారంకి అసలు ఆర్టిఫిషియల్ వెండి అన్న తేడా తెలియకుండా ఉన్నని ఈ నగల్ని ఈ చుట్టుపక్కల వాళ్ళే కాదు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు అని నేను మీకు అందరికీ చూపించాలనే ఉద్దేశంతో వీడియో కాల్లో కూడా చూపిస్తారంట వీరు. దీని పేరు శ్రీదేవి. అసలు వండర్ఫుల్ పర్సన్ అన్నమాట. అసలు మొత్తం ఈ షాప్ అంతా ఈ అమ్మాయి ఒక్కతే మేనేజ్ చేయగలదేమో అన్నంత నాకు అసలు చాలా ఆనందం అనిపించింది. నేను ఇది థర్డ్ టైం ఫోర్త్ టైము ఎప్పుడు వచ్చినా ఫస్ట్ టైం ఎలా వచ్చినప్పుడు ఎంత అసలు సొంత మనిషిలా ఫీల్ అయ్యానో ఇప్పుడు కూడా అంతే చక్కగా మనకు అన్ని చూపిస్తుంది. మీరు ఒకసారి మోడల్స్ అన్ని చూపించేస్తాను. ఎవరైనా కావాల్సిన వాళ్ళు మీరు ఫోన్ నెంబర్లు అవి డిస్క్రిప్షన్లో ఇస్తాం కాబట్టి మీరు చూసుకుందరు. కానీ మీకు గోల్డ్ ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ అంతా హై అవ్వడం వల్ల సిల్వర్లో మన ఇష్టాన్ని కూడా హ్యాపీగా ఈ సిల్వర్ జ్యువెలరీ మీకు ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట అండి. ఇది చూడండి, అసలు ఇది మీకు పిఎంజేలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ మోడల్ నేను చూశాను. చూస్ చేసుకుని కొందమ్మ వద్ద అని ఆలోచించే లోపు బంగారం రేటు పెరిగిపోవడం బాగా దెబ్బ పడిపోయింది కదా బంగారం. మళ్ళాంటి బంగారం ప్రియులకి చూసారా, ఇవి ఒక్కొక్కసారి 2 సార్లు వేసుకుని నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సరదాగా పెట్టొచ్చు. కానీ ఇవి కూడా ఎక్స్పెన్సివ్ అండి. 1 గ్రామ్ గోల్డ్ లాగా కాదంటే 1 గ్రామ్ గోల్డ్ బ్రాండెడ్ ఐటమ్స్ లో కూడా బాగా ప్రైసెస్ వేసేస్తున్నారు. నేను కంపేర్ చేసుకున్నాను. నేను 2 కొంటాను. నేను జనరల్గా ఈ ఐటమ్స్ అన్నీ అండి హెయిర్ క్లిప్స్ ఒకటిని శారీ పిన్స్ ఒకటి బాగా కొంటానండి నేను. సో ఇప్పుడు బంగారం పెరిగింది కాబట్టి వీటిని కూడా కొనాలన్న ఉద్దేశంతో ఇలాగా తిరిగి ఎత్తుకుంటున్న సందర్భంలో నాకు ఈ పద్మము లాస్ట్ 6 months నుంచి 3 months నుంచి అంతకంటే ఎక్కువ కాదు. కానీ మోడల్స్ బాగున్నాయి, రీజనబుల్ ప్రైసెస్. మనకి అసలు బంగారమా వెండా అన్నదంతా సంబంధం లేకుండా పార్టీ వేర్గా అప్పటికప్పుడు ఫంక్షన్స్ ఉంటే మనం మేనేజ్ చేసుకోవచ్చు అని అనిపించింది. నాకు అనిపించినవన్నీ పర్ఫెక్ట్గా నేను నమ్మితేనే మీ ముందుకు తీసుకొస్తాను. ఈ సందర్భంగా అది కూడా తెలియజేస్తూ నేను సెలెక్ట్ చేసుకున్నది కూడా మీకు చూపిస్తాను. ఇది అసలు డైమండ్ చేత ఎలా ఉంటుందో ఓపెన్ సెట్ డైమండ్స్ లాగా ఇచ్చేసారండి. ఇప్పుడు అసలు తెలియకుండా ఎవరు లేరు కదా. అసలు చూడండి, అసలు తెలియకుండా ఎవరు లేరు కదా. ఈ డిజైన్స్ కానీ ఏవైనా ఇవి సెమీ ప్రెషస్ వాడతారు. ఈ స్టోన్స్ అన్ని మనకి గోల్డ్ లో కూడా సమ్ టైమ్స్ ఇవే వాడటం వల్ల మనకి ఇది హాసిని అమ్మవారికి సెలెక్ట్ చేశానండి నేను. ఎంత పడుతుందిరా ఇది? నాకు కొంచెం 30,000 నాకు స్పెషల్ ప్రైస్ ఇస్తారు. నా పేరు చెప్తే కూడా మా వాళ్ళకి 10%. ఓకే, మాట ఇచ్చిందండి మనకి శ్రీదేవి. రాధమ్మ ఛానల్ చూసి వచ్చాము అన్న వాళ్ళకి ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ ఉంటుంది. అడిగి తీసుకుని మీరు కూడా ఈ నగలు ఎంజాయ్ చేసి ఖచ్చితంగా. ఇదొకటండి, ఇది కూడా అసలు లాంగ్ హారము. దీనిపైన మిడిల్గా కూడా ఇంకొకటి వేసుకుంటే బ్రైడల్ సెట్ లాగా ఇంకా అసలు ఆల్మోస్ట్ ఇవి ఇంకా అసలు మనకి పోటీ పడుతున్నాయండి. 1 గ్రామ్కి మనకి సిల్వర్ జ్యువెలరీకి తేడా నాకు అనిపించింది ఏంటంటే 1 గ్రామ్లో ఇంత నీట్ వర్క్ రాదండి. సేమ్ గోల్డ్లా ఎలా వస్తుందో మనకు అలాగే చేసేస్తున్నారండి ఈ వర్క్ అంతాని. అందుకనే మనం ఐడెంటిఫై చేయలేకపోతామండి వెండిని బంగారాన్ని కూడా. అదే మనం 1 గ్రామ్ అయితే చూడగానే తెలిసిపోతుంది. ఇవి మాత్రం
తెలిస్తే ఏమవుతుంది, జ్యువెలరీ పెట్టుకున్నామా లేదా అంతే, మనకు అందం వచ్చిందా లేదా. ఇది స్పెషల్ డిజైన్ అంటండి. పచ్చలు ఇవి, పచ్చల్లో అసలు రామ కుటుంబం అన్నట్టు, రామ పరివార్ అన్నట్టు డిజైన్ చేస్తారు. రాముడు, సీత, హనుమంతుడు, లక్ష్మణుడు అసలు ఒక రేంజ్ కదండి. ఒక అసలు అత్యద్భుతంగా డిజైన్ చేశారు. ఇవన్నీ మనం పోల్కీస్, డైమండ్స్లో పోల్కీస్ వాడతాం కదా, అలా వచ్చినాయి. ఇవన్నీ ప్రెషస్ అండి. సెమీ ప్రెషస్ నాకు తెలియదు, కానీ వాల్యూ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి. ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది విక్టోరియన్ కలెక్షన్. గోల్డ్లో కూడా సెమీ ప్రెషస్ స్టోన్స్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. దీనిలో మాత్రం విక్టోరియా కలెక్షన్ అని చెప్పి ప్యూర్ సిల్వర్ పాలిష్ వచ్చేసిందండి. దీని మీద పోల్కీస్, సెమీ ప్రెషస్ స్టోన్స్, పచ్చలు మాత్రం ఇవన్నీ వాడుతున్నాం కదా సెమీ ప్రెషస్. సో ఇవన్నీ కుందన్స్ అసలు ఒక రేంజ్లో ఉందండి. ఇవన్నీ నేను పిఎంజేలో యాంటిక్ విక్టోరియా కలెక్షన్స్లో చూసినవే యాజ్ ఇట్ ఈస్గా చూస్తున్నాను అన్నంత నేను ఇంప్రెస్ అయ్యానండి. నిజంగా చెప్పాలంటే అంత నచ్చిన మూలనే నేను ఇక్కడికి మీకు చూపించాలి. ఈ ఐటమ్స్ అన్ని ఎవరికైనా ఐడియా ఉండి తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి బెస్ట్ చాయిస్ అనిపించింది నాకు. ప్రైసెస్ నా పేరు చెప్తే ఎలాగో ఇస్తానంటున్నారు, మీరు ఇంకొంచెం ఏమైనా అడిగితే ఇంకొంచెం ఏమైనా ఇస్తారేమో, అది మీ ఇష్టం, నాకు తెలియదు ఇష్టం. నా పేరు చెప్తేనే ఇస్తారంటే అత్తే ఎవరంటే. ఇవన్నీ అండి ట్యాగ్ ప్రైసేనండి. తగ్గించటం అంటే వాళ్ళు రీజనబుల్ గా ఫిక్స్ చేస్తారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సిల్వర్ ప్రైస్ పెరిగినప్పుడు కూడా వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసిన ప్రైసే నాకు అప్పుడు చెప్పింది, పెరిగినప్పుడు అదే చెప్పారు, తగ్గిన తర్వాత అదే చెప్తున్నారు. కాబట్టి ఇది మనం నచ్చితే మాత్రం ఎఫోర్డబుల్ అయితే మాత్రం చక్కగా తీసుకోవచ్చు అని చెప్పేసి నా ఒపీనియన్. ఇంకా మోడల్స్ అన్ని చూసేద్దరు కానీ అలా తిరుగుతూ 2-3 మోడల్స్ చూపించేస్తాను. ఇది హాసినికి తీసుకున్నది, ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ కాబట్టి చూసి ఆనందపడింది. ఈ డిజైన్స్ అన్ని మీకు అలా చెప్పేస్తాను. ఇది ఎప్పటికైనా హాసినికి తీసుకోవాలి అని అనుకుంటున్నది. ఇవి సారీ పిన్స్, ఇవి ఏమంటారా వీటిని, హార్ట్ఫుల్ మేడం. ఇది వచ్చి మీకు హార్ట్ఫుల్ అండి. హ్యాండ్ నెక్స్ట్ ఓకే రింగ్ యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి సారీ పిన్ అది. ఇది నత్ అంటారు కదండి. ఓకే ఓకే. ఇంకా అసలు ఇది అది అని లేదు, మనకి జనరల్గా ఐటమ్స్ ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ చూసేయచ్చండి. అసలు మొత్తం ఒక రేంజ్ లా కనిపిస్తుంది నాకైతేనే. పగడలు, ముత్యాలు, బర్మన్ రూపీస్, అసలు డైమండ్స్ని, పోల్కీస్ని సెట్ చేశారా అన్నంత అందంగా చూసారా. ఇది అసలు ఒక రేంజ్ అండి. ఇది నా చేతిలో ఉన్నది మనం పెట్టుకుంటే ఎవరైనా ఆర్టిఫిషియల్ అని అసలు ఎవరో అనుకోరండి, అంత నచ్చేసింది నాకు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మనం మార్చుకునేటప్పుడు 50% మళ్ళీ ఇచ్చేస్తారంట. దానికి తోడు అసలు చూడండి ఇది ఎంత బాగుందో. బర్మన్ రూపీస్ లాగే ఇప్పుడు పచ్చలు వచ్చినాయి అన్నమాట. ఇది నేను యాక్చువల్గా గోల్డ్లో నాకుంది మర్చిపోతున్నాను ఏమన్నాయో. ఇది కూడా చాలా బాగుంది. మనకి పాలిష్లు ఏమైనా పోయినాయి అంటే ఇవి ఫస్ట్ పాలిష్ ఫ్రీ ఇస్తారంట. బాగుందా, సరిగ్గా పెట్టుకోకుండా బాగుందా అని అడిగేస్తున్నా మీరు. అదమ్మా అసలు బంగారం చూస్తేనే ఒళ్ళు తెలియదు నాకు. అలాంటిది నగలు అవి ఏ రూపైనా పర్లేదు, ఏవైనా పర్లేదు, మెటల్ మోహన్లోని మాటల్లోని వచ్చే ఆనందం వర్ణాతీతం అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ జిగినీళ్ళగా, ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్. నాకు ఒక్క మాటే అనిపించిందండి నిజంగా చెప్పాలంటే, గోల్డ్ జ్యువెలరీస్ ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు వచ్చినన్ని మోడల్స్ మనకి ఇక్కడ మనం చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చేమో అనిపించినంత డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చారు ఇక్కడ. ఒక్క రేంజ్ అండి, చూసి తీరాల్సిందే. కనీసం మీకు ఎప్పుడైనా టైం పాస్ అవ్వలేదని అనుకుంటే విండో షాపింగ్లో చేసే అలవాటు ఉన్న వాళ్ళు సరదాగా ఒకసారి వచ్చి విజిట్ చేసినా కూడా మీకు కొంత ఐడియా వస్తుంది. మనకి జ్యువెలరీ మీద ఎప్పుడైనా సరే ఐడియా ఉన్నప్పుడు ప్రిఫర్ చేసి ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్న ఐడియా వస్తుంది. ఆ వడ్డాణం తీసి చూపించరా. ముందు అసలు డైరెక్ట్ గా కొనుక్కోవాలి, నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయా లేదా వీటన్నింటిని పక్కన పెట్టి ఒక్కసారి షాప్ విజిట్ చేసి ఏమేమి నగలు ఉన్నాయి, ఇక్కడ ఏమేమి మనకు ఉపయోగపడతాయి అని 2-3 చూసుకుని ఖచ్చితంగా ఇక్కడైతే ఫిక్స్ అవ్వచ్చు మీరు పద్మంలో అని నాకు అనిపించింది. మీరు చూడండి ఎప్పుడైనా సరే. ఒకటి ఇది బాగా నచ్చింది నాకు. దీని ప్రైస్ ఎంత ఉంటుందిరా? ఈ మధ్య ఇది 1,70,000. నేను
ఇప్పటి వరకు ఇలా గోల్డ్లో చూసుకుని పెట్టుకుని అలవాటు పడిపోయాను కదా. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇవి మనకి పిఎంజేలో డైమండ్స్లో కూడా వస్తున్నాయి. అదే రిప్లికా చూస్తున్నామా అన్నంత అసలు రేంజ్లో ఇక్కడ వీళ్ళు డిజైన్ చేయటం నా మనసుకు వచ్చిన ఆనందం. ప్రతిదీ షేర్ చేసుకోకపోతే మనశ్శాంతి ఉండదు కదా, అందుకని మేము ముందుకు వచ్చేసాను. వడ్డాణాల్లో ఇన్ని డిజైన్స్ అసలు. ఇది మన హాసిని అమ్మవారికి గోల్డ్లో ఒకటి చేయించాను, కానీ అవన్నీ మనం ఇంట్లో పెట్టుకోవడం కష్టం కదా, అందుకని అన్ని బ్యాంక్లో పెడతాం కదా. ఇప్పుడు ఇవన్నీ పెట్టేసుకుని చక్కగా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఒకటండో, ఇంట్లో పెట్టుకోమన్నాను కదా అని అజాగ్రత్తగా ఉండొద్దు. వెండి కూడా కేజీ 4 లక్షల వరకు వెళ్ళిందంటే ఏదో ఒక రోజు మళ్ళీ మనకి అది చేరిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండండి, వెండి బంగారం అని చూడకుండా. ఇక్కడ ఏంటంటే పెరిగిన రేట్లు దృష్టిలో ఉంచుకుని మనం ఇవి కొనుక్కోవడం అన్నది ఫస్ట్ పాయింట్. అయితే రెండు నేను సజెస్ట్ చేస్తున్నది ఏంటంటే ప్రైసెస్ అండి. మెయిన్ ప్రైసెస్ సిల్వర్ పెరిగిపోయినప్పుడు వీళ్ళు పెంచేయలేదు ఐటమ్స్ మీద. యాజ్ ఇట్ ఈస్గా పీస్ ప్రైస్ వాళ్ళు అప్పటి నుండి ఒకలాగే ఇచ్చారు. సో అది నాకు నమ్మదగిన విషయంలాగా అనిపించి నాకు వాళ్ళ మీద కొంచెం మీకు చూపించాలనిపించింది. సో ఈ డిజైన్స్ అన్నీ మీకు మనసుకి కాసేపు ఆనందాన్ని ఇస్తాయి. రాధమ్మతో గడిపారు, రాధమ్మతో పాటు నగలు ఈ విధంగా కూడా చూసాము అని. అరవంకిలు చూసారా? నేనైతే డిజైన్ చేయించుకుని మా పాపకి అరవంకి చేయించడానికి 3 అరవంకిలు మోడల్స్ని డిజైన్ చేసుకుని పెట్టాను. ఇప్పుడు అసలు ఎందుకు డిజైన్ చేయించుకోవాల్సిన అవసరమే లేదు. భుజబందీలు కానీ అరవంకిలు కానీ చూడండి, అసలు రామ్ పరివార్ ఇలా పెట్టేస్తున్నారు అంతే. ఇంక ఇలా పెట్టామంటే ఇంకా నన్ను ఎవరు చూడు, నా మొహం కూడా చూడండి, నగలే చూస్తారు అందుకని ఇప్పుడు పెట్టుకోను. ఓకే, లేకుండా మాట్లాడేస్తున్నా మీరు రాదమ్మా, రైట్. ఈ సిల్వర్ కూడా అండి, ప్యూర్ సిల్వర్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. సో పట్టీలు కానీ ఏమైనా ఏదైనా నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకేసారి పెద్ద ఐటమ్స్కి వెళ్ళాలి. అవును, మీరు వెండి జ్యువెలరీ మార్చుకుని అవి కొనుక్కోవచ్చా? ఏవి ఐటమ్స్ జ్యువెలరీ, కానీ అవి మార్చుకుని మాత్రం ఇవి ఇవ్వరు. ఇదొకటి ఇస్తుందండి ఇక్కడ. మనం మన దగ్గర ఉన్న పాత వెండి పట్టుకుని వెళ్ళి మనం జ్యువెలరీ ఐటమ్స్ అవన్నీ సిల్వర్ అని, పక్కా సిల్వర్ కదా, సిల్వర్ అండి, మార్చుకోవచ్చు, కొనుక్కోవచ్చు. వాటికి రిపేర్స్ వస్తే ఫస్ట్ టైం వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత నుంచి మనం పాలిష్కి 20 రూపీస్, గ్రామ్కి 40 రూపీస్ అంటండి, అలా చేసి పెట్టేస్తారు మనకి. ఈ సిల్వర్ మాత్రం కొనుక్కున్న తర్వాత సిల్వర్ ఎక్స్చేంజ్లో సిల్వర్ అయితేనే తీసుకుంటారండి. కొంచెం వీళ్ళు ఇచ్చిన ఫెసిలిటీ ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ అవి లేకుండా ఇచ్చారు, కానీ సిల్వర్ మార్చుకునేటప్పుడు మాత్రం సిల్వరే తీసుకోవాల్సి వస్తుంది. ఆ జ్యువెలరీ పట్టుకెళ్ళి తీసుకోవడానికి అవ్వదు. ఒకవేళ ఇన్ కేస్ ఆ జ్యువెలరీ మనం వాడేసిన తర్వాత మనకి బోర్ కొడితే కనుక 50% తగ్గించేసి మళ్ళీ కొత్త ఐటమ్స్ కింద తీసుకోవడానికి కూడా వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు. కొంచెం లాస్ ఎక్కువ ఉంటుంది, 50% అంటే ఎక్కువ కదా, కొంచెం ఏమైనా తగ్గించమని నేను అడుగుతాను. కానీ మీరు కూడా అడిగితే అందరం కలిసి అడిగితే వాళ్ళు ఇలా కూడా ఉంటారా? మీరు అదే ఇలాగే ఉంటుంది. ఈ ఫొటోస్ అన్ని సిల్వర్. నాకు ఎవరు గిఫ్ట్స్ కింద 2-3 ఇచ్చారు. మనకి కోయంబత్తూరేనా పెయింటింగ్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఇవి తంజావూరు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? గోల్డ్ ఫాయిల్, తంజావూరు పెయింటింగ్స్ వస్తాయి కదా, 24 క్యారెట్స్వి. ఇవన్నీ ఇప్పుడు కామన్ అయిపోయినాయి కదా, గృహప్రవేశాలకి వాటికి గిఫ్ట్స్ కింద ఇవ్వటానికి. అది చాలా బాగుంటున్నాయి. సో చూసుకోండి, చాయిస్ మీది. నేనైతే మంచి షాప్ అడ్రస్ చూపించాను, డిఫరెంట్ గిఫ్ట్ ఐటమ్స్. అసలు దేవతామూర్తులు వీరున్నారు వారు లేరు అని అనుకోవడానికి లేకుండా మొత్తం అన్నీ ఉన్నాయి. దీపావళికి దీపాలు పెట్టుకోవచ్చు. ఇది ప్యూర్ సిల్వర్ అంటండి. ఇందులో కొన్ని మిక్సింగ్ వచ్చినాయి అండి. సో కొంచెం మీరు కొనుక్కునేటప్పుడు ఎప్పుడైనా సరే అండి, నాట్ ఓన్లీ హియర్, మనం ఎక్కడికి వెళ్ళినా దాని గురించిన పూర్తి డీటెయిల్స్ కనుక్కుని ఇది మారుతుందా లేదా, దీని వాల్యూ ఏంటి, మనం ఇక్కడ షాప్లో మార్చుకుంటేనే మారుస్తారా, లేదంటే వేరే షాపుల్లోకి వెళ్ళి అన్నా మార్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందా, ఇవన్నీ కనుక్కోండి. నేను పెద్ద షోరూముల్లో మోసపోయానని ఇదివరకు చెప్పాను కదా, మీరు అలా ఎవరు మోసపోవద్దు, కానీ తెలుసుకోండి. ప్రతిదీ తెలుసుకుని మనం డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు, నేను ఇక్కడ డబ్బులు స్పెండ్ చేస్తున్నాను అంటే ఇది వర్తి అని నేను నమ్మాను కాబట్టి మీకు
చూపిస్తున్నాను. మీరు మళ్ళీ కనుక్కుని అన్ని విషయాలు మీరు డీటెయిల్డ్గా తెలుసుకుని మీరు పర్చేస్ చేయండి. నాకు ఇక్కడ వెండి అంతా అండి ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ఈ జ్యువెలరీ మాత్రం వీళ్ళ దగ్గర తప్పితే ఇంకెక్కడ ఇంత డిజైన్ ఇంత వెరైటీ నేను చూడలేదు. అందుకే మీకు చూపించాలన్న ఉద్దేశంతో చూపిస్తాను. అర కేజీ ఉంటుందా, ఇది కేజీ ఉంటుందా? 30 కేజీ వచ్చిందండి. ఈరోజు వెండి ప్రైస్ ఎంత ఉంది? నాకు ఈ కంచాలు ఇలా కాకుండా ప్లెయిన్ ఇవ్వండి. ఎప్పుడైనా సరే ప్రైస్ అండి, నాకు ఆ ప్లేట్ నచ్చింది. కొనుక్కునేటప్పుడు జాగ్రత్త పెట్టుకోగలమా లేదా అన్నవి చూసుకోండి. ఎందుకంటే ఇంటికి కొంతమంది భక్తుల పేరుతో ఎవరెవరైనా రావచ్చు. మీ రాదమ్మ ఎక్స్పీరియన్సెస్. కంచెం చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని నేను తిని అన్నం కంచెం బ్యాగ్లో వేసుకుని పట్టుకెళ్ళిపోయారండి ఎవరో. అప్పటి నుంచి కంచాలన్నీ తీసేసి లాకర్లో బ్యాంక్లో పెట్టేసుకుని ఇప్పుడు కంచెల్లో తింటున్నాను మీ రాదమ్మగా. అన్ని విషయాలు షేర్ చేసి వస్తుంది కదా మీ రాదమ్మ. ఇవన్నీ చాలా మంచిది అంటారండి. జనరల్గా వెండి కంచెల్లో తింటే చాలా మంచిది అంటారు. మీరు కొనుక్కుని తినేటప్పుడు ఇందులో బంగారం ఫ్లవర్ వేసుకుంటే దేవుడికి పెట్టడానికి మనకి మంచిదండి. అప్పుడు దోషం ఉండదు. దేవుడికి పెట్టి ప్లేట్లు జనరల్గా వేరుగా పెట్టుకుంటాం, మనం తినే వేరుగా ఉంటాయి కదా. కానీ భగవంతుడికి నివేదించే వాటిలో గోల్డ్ ఫ్లవర్ వేసినప్పుడు తుడిచిన కడిగిన ఎంగిల్ మనం తిన్న అందులో కూడా దోషం ఉండదు. సో అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిల్వరు గోల్డ్ కలిసి తింటే చాలా మంచిది. కాబట్టి మీకు ఎప్పుడైనా ఛాన్సెస్ ఉండి ఇవి ఎక్కడైనా కొనుక్కోవచ్చు. నేను మెయిన్ ఎస్పెషల్లీ నేను ఇక్కడికి రావడానికి జ్యువెలరీ కారణం అండి. ఏమైనప్పటికీ సరదాగా మీతో షేర్ చేసుకుంటున్నాను. సిల్వర్లో కూడా మేకింగ్ ఛార్జెస్ అవి ఉండవు అని చెప్తున్నారు. ఇవి మనకి పూజల్లో వాడుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటున్నాయి. ఎవరో అనుకున్నట్టు ఏదో గొప్ప కోసమో వాటి కోసమో కాదండి. మనం చేసి మెటీరియల్ని బట్టి మనకి కొంచెం మనసుకు ఆనందం రావటం. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, రాగిలోనే చేయాల్సి వస్తుంది. ఇతర దేవతామూర్తులకి వెండిలో చేస్తే కొంచెం బెటర్. అలాగా కొంతమందికి మట్టిలోనే, ఇప్పుడు మనకి కృష్ణుడు ఉంటాడు, ఆయనకి మట్టి కుండల్లోనే నైవేద్యాలు వండుతారు, అవే పెడతారని విన్నాం. అలాగే మనం ఇంట్లో ప్రతిరోజు వెండిలో పెట్టుకుంటే మంచిది. ఇది కూడా వీళ్ళు కొంచెం ప్రత్యేకతలు తెలియజేస్తున్నారు. మీవేమేంటి స్పెషల్, ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలి వెండి? ఇక్కడ ఏంటంటే వేరే చోట గ్రామ్కి వచ్చి మేకింగ్ వేస్తారు మేడం. గ్రామ్కి ఒక 12 రూపీస్ 15 రూపీస్ అలా వేస్తారండి. మనకి ఏంటంటే జీరో మేకింగ్, జీరో వేస్టేజ్, వెయిట్ అండ్ టు రేట్ ప్లస్ జిఎస్టీ ఒకటి యాడ్ అవుతుంది అంతే అండి. నెక్స్ట్ బయట వాళ్ళతో పోలిస్తే మనకి సిల్వర్ ప్రైస్ కూడా తక్కువే ఉంటుందండి. బయట షోరూమ్స్ వాళ్ళు పోలిస్తే మనకి వీళ్ళు రీజనబుల్ ప్రైసెస్ కి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో మన కస్టమర్ రిలేషన్ కూడా బాగా ఇస్తాం, సర్వీస్ కూడా ఇస్తారు మా స్టాఫ్ మంచిగా. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. పెండెంట్స్ చూసారా, అసలు ఒక రేంజ్లో కనిపిస్తున్నాయి. అసలు ఒప్పుకొని తీరాల్సింది ఏంటంటే జ్యువెలరీ అండి, అసలు గోల్డా వెండి మీద కోటింగ్ అన్నది అసలు తెలియటం లేదండి. ఎక్కువ సార్లు వేసుకోను ఐటమ్స్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. ప్రైస్ కూడా కొంచెం మనకి మరి మెటీరియల్ని బట్టి ప్రైస్ పెరుగుతుంది కదా. 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్ లాగా మనకు ఉండదు వెండి మీద, డెఫినెట్గా ఎక్కువే ఉంటుంది. కానీ మనకి ఈక్వల్గా బంగారంలా కనిపిస్తుంది కాబట్టి చూస్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు అనిపించింది. ఇక్కడ హారాలు నెక్లెస్లే కాదు, బ్యాంగిల్స్ ప్లస్ పెండెంట్స్ కూడా చాలా అసలు డిజైన్స్ ఉన్నాయండి. ఇంత వెరైటీ అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇప్పుడున్న గోల్డ్ ప్రైసెస్లో ఇది మనకి బెస్ట్ చాయిస్ ఏమో అని కూడా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బ్యాంగిల్స్ కూడా మ్యాక్సిమం అండి 24 వరకు, 24 నుంచి ఎక్కువ దొరుకుతున్నాయి, 22లో లేవు. మరి ఏమైనా 1-2 దొరికినా. ఈ డిజైన్స్ అంతా అండి గోల్డ్ చేసే వాళ్ళ వర్కర్స్ దగ్గర చేయిస్తున్నారని చెప్పేసి నేను వినటం జరిగింది. అందువల్ల మనకి ఇవి ఈ స్టాఫ్ కూడా 4 నెలల్లోనే ఇంత అలవాటు అయిపోయారనడానికి వీళ్ళంతా ఇక్కడ లైన్గా నిల్చున్న దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. అవని, శ్రీదేవి, హెడ్ ఆఫ్ దిస్ మొత్తం తినే. మీ పేరు? ప్రసాద్, బాలాజీ, జయరామ్. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు రాలే సిగ్గుపడిపోతున్నారు. మీరు రాదమ్మ ఒక్కటి మొహమాట లేకుండా మాట్లాడగలదు. ఏమైనప్పటికీ వీళ్ళందరినీ పరిచయం చేస్తూ అందమైన డిజైనర్స్ సిల్వర్లో జ్యువెలరీ మీకు అందరికీ చూపించాను. మీరంతా కాసేపు హ్యాపీగా గడిపారు. ఎవరికైనా ఉపయోగపడితే కొనుక్కుంటారు. ఇక్కడికి రాగలిగిన వాళ్ళు వస్తారు, ఈ చుట్టుపక్కల ఏరియాల వాళ్ళు, లేని వాళ్ళు ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకుంటారు. చూసి ఎలా ఉంది అని ఒపీనియన్స్ తెలియజేస్తారని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటాం. మీ రాదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.